బయట కొండల మధ్య ఉన్న ఒక కాలనీలో తన ఇంటి బయట 7 ఏళ్ల చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఏదో గుర్తుకు వచ్చి వంటింట్లో ఉన్న అమ్మ దగ్గరకొచ్చాడు. "అమ్మా, నువ్వు బొమ్మ కొనిపెడతానన్నావుగా, పద వెళ్దామన్నాడు. తల్లి వాడిని చూసి నవ్వి, "కన్నా, ఇప్పుడు కాదురా, చీకటి పడుతుంది కదా. నాన్న వచ్చాక స్కూటర్ మీద వెళ్ళి కొనుక్కుందామని చెబుతుంది." బాబు "కాదు, ఇప్పుడే కావాలి" అంటూ మారం చేశాడు. అమ్మ "కుదరదు, నాన్న రావాలి" అని ఎంత చెప్పినా బాబు "ఇప్పుడే వెళ్దాం" అంటూ మంకు పట్టు పట్టాడు. అమ్మ ఎంతసేపటికి కుదరదని చెప్పేసరికి వాడికి కోపం వచ్చి అమ్మ వైపు చూస్తూ "ఐ హేట్ యూ, నువ్వంటే నాకిష్టం లేదు" అన్నాడు. కానీ తల్లి మాత్రం వాడిని ప్రేమగా చూసి జుట్టు సవరించి "కానీ ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ప్రేమ" అంది. అమ్మ అలా అనేసరికి బాబుకి కోపం, ఉక్రోషం వచ్చి బయటికి పరిగెత్తి ఇంటి ముందు నిల్చొని గట్టిగా "ఐ హేట్ యూ" అని అంటున్నాడు. వెంటనే ముందున్న కొండల నుంచి ప్రతిధ్వనించి "ఐ హేట్ యూ" అంటూ 4 సార్లు వినిపించింది. బాబు ఆశ్చర్యపోయాడు. వెంటనే మళ్ళీ అమ్మ దగ్గరికెళ్ళాడు. "అమ్మా, నేను ఒక్కసారి 'ఐ హేట్ యూ' అంటే కొండలు ఎందుకు 4 సార్లు అన్నాయి?" అప్పుడు అమ్మ "ప్రపంచం అలాగే ఉంటుంది నాన్న. ఇప్పుడు నువ్వెళ్ళి 'ఐ లవ్ యూ' అను." బాబు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈసారి బిగ్గరగా "ఐ లవ్ యూ" అని అన్నాడు. కొండలు "ఐ లవ్ యూ" అంటూ 4 సార్లు ప్రతిధ్వనించాయి. ఈ కథలో నీతి ఏంటంటే, మనం ప్రపంచాన్ని ప్రేమిస్తే ప్రపంచం మనల్ని ప్రేమిస్తుంది. మనం ప్రపంచాన్ని ద్వేషిస్తే ప్రపంచం మనల్ని ద్వేషిస్తుంది.